తిరుపతిలో మరోసారి చిరుత టెన్షన్ మొదలైంది. శ్రీవారి మెట్టు దగ్గర చిరుత పులి సంచారం బెంబేలెత్తిస్తోంది. రాత్రి కంట్రోల్ రూమ్ దగ్గరికి చిరుత వచ్చింది. దీంతో కుక్కలు వెంబడించాయి. చిరుతను గమనించిన సెక్యూరిటీ గార్డ్ దీపక్ భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి దాక్కున్నాడు. ఉదయం టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. తిరుపతిలో మరోసారి చిరుత టెన్షన్ మొదలైంది. శ్రీవారి మెట్టు దగ్గర చిరుత పులి సంచారం బెంబేలెత్తిస్తోంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని తిరుపతి నుంచి మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. కార్తిక్, రైట్ రోజా, మరొకసారి శ్రీవారి భక్తులకు చిరుతపులి సంచారం అనేది మాత్రం కలవరపాటుకు గురి చేస్తుందని చెప్పాలి. ఏదైతే ఇక్కడ మనం ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గంలోనే ఉన్నాం. ఇదే ప్రాంతంలో నిన్న రాత్రి ఇక్కడ ఉన్నటువంటి ఇది సీసీటీవీకి ఏదైతే సీసీటీవీ సహా విజిలెన్స్ కంట్రోల్ రూమ్ అని చెప్పాలి. ఇక్కడే నిన్న రాత్రి కూడా సెక్యూరిటీ గార్డులు అందరూ కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే చిరుతపులి అనేది ఒక్కసారిగా కూడా ఇటువైపు రావడం కూడా జరిగిందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక్కసారిగా మనం చూసినటువంటి ఈ ప్రాంతంలో చిరుతపులి అటుగా వచ్చినటువంటి కుక్కలన్నింటినీ కూడా ఒక్కసారిగా తరుముకుంటూ వేటాడటం కూడా మొదలుపెట్టింది. ఆ విజువల్స్ అన్ని కూడా సీసీటీవీలో రికార్డ్ అవడంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ దీపక్ అనేటువంటి వ్యక్తి కూడా అలర్ట్ అయ్యి తిరిగి కూడా ఆ యొక్క కంట్రోల్ రూమ్ లోకి వెళ్లిపోయి ఈ ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పటికైతే సాధారణంగా ఇక్కడ అలిపిరి కావచ్చు, ఏదైతే శ్రీవారి మెట్టు మార్గం కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం అయితే సాయంత్రం 5 నుంచి 6 గంటలకే మూసివేస్తారు. ఆ సమయంలో భక్తులు ఎవరు ఉండరు. ఇది రాత్రి 12:30 గంటల ప్రాంతంలో కూడా ఈ యొక్క ఘటన జరిగినట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేదని అయితే చాలా క్లారిటీగానే అయితే విజిలెన్స్ అధికారులు చెబుతూ వస్తున్నారు. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతోనే అపాయం తప్పింది. అయితే అంతకంటే ముందుగానే ఈ పక్కన ఎక్కువగా అలిపిరి మార్గం కంటే శ్రీవారి మెట్టు మార్గంలో ఎక్కువగా చిరుతలు రాత్రిపూట సంతరిస్తాయి. కాబట్టి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే గతంలో 8 గంటల వరకు కాలినడకన భక్తులను ఏదైతే శ్రీవారి మెట్టు మార్గంలో అనుమతించేవాళ్ళు ఇప్పుడు మాత్రం 6 గంటలకి అనుమతిస్తున్నారు. ఇప్పటికైతే ఎలాంటి భయాందోళనలు భక్తులు చెందాల్సినటువంటి అవసరం లేదని అయితే టీటీడీ విజిలెన్స్ అధికారులు చెప్తున్నటువంటి